గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, వెల్కమ్ టు ద అశోక అకాడమీ. నేను గురుకుల పాఠశాలలో జరిగేటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షకి తెలుగు పాఠ్యాంశాన్ని బోధించడానికి నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు డాక్టర్ రామకృష్ణ. మీకు ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి విషయాన్ని మీకు బోధించడానికి ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. అలాగే మనకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు వర్ణమాల. ఈ వర్ణమాల అనేటువంటి అంశంలో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వర్ణమాలలో అచ్చులు అని, హల్లులు అని, ఉభయాక్షరాలు అని చెప్పేసి మనకి వర్ణమాలని విభజించడం జరుగుతుంది. మరి ఈ వర్ణమాలని పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. మనకి అక్షరాలు అనేవి క్షరం లేనిది అంటే నాశనం లేనిదే అక్షరం. అందులో మన భాష నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనకు వర్ణమాల తెలిసి ఉండాలి. ఆ వర్ణమాల తెలిసి ఉంటేనే పదజాల వృద్ధి జరుగుతుంది. పదజాల వృద్ధి మాత్రమే కాదు, వాక్య నిర్మాణం కూడా చేయాలంటే మనకు ఖచ్చితంగా భాష తెలవాలి. భాషను తెలుసుకోవడానికి వర్ణమాల అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అందులో మనకి అక్షరాలను విభజించినట్లయితే, ఇక్కడ వర్ణమాలను విభజిస్తే మనకి హ్రస్వ అక్షరాలు, హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు, ఉభయాక్షరాలు, హల్లులు, హల్లులుగా మనం విభజించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పేర్కొనబడేటువంటి అ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లుల్లులు అనేటువంటి అక్షరాలు మనం వాడుక భాషలో ఇప్పుడు వాడట్లేం. కాబట్టి మనం ముఖ్యంగా వాడుతున్నటువంటి అక్షరాల్లో హ్రస్వ అక్షరాలు అంటే పొట్టి అక్షరాలని చెప్పడం జరుగుతుంది. ఈ అక్షరాలని మనం ఏం చేస్తామంటే, ఏవైతే పొట్టి అక్షరాలు ఉన్నాయో వాటిని హ్రస్వాక్షరాలు అంటాము. ఆ, ఈ, ఉ, రు, అలాగే ఏ, ఓ అనేటువంటి అక్షరాలని మనం అచ్చులుగా పిలుస్తాం. అచ్చుల్లో అచ్చులు హ్రస్వాక్షరాలు. ఇక దీర్ఘాక్షరాలు అనేటువంటి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ వీటిని దీర్ఘాక్షరాలు అంటాం. ఎందుకంటే ఏకమాత్రా కాలం కంటే ఎక్కువ పలుకుతున్నాయి కాబట్టి. ఒక నిమిష కాలంలో అంటే ఏకమాత్రా కాలంలో పలికేది మనకు లఘువు అయితే, ద్విమాత్రా కాలంలో పలికేది గురువు అంటాం. అంటే వీటి గురించినటువంటి పూర్తి అవగాహన మనకు ఉండాలి. అందుకనే అచ్చులు అనేవి 16 ఉన్నవి. అచ్చులు అనేవి 16 ఉన్నవి. హల్లులు అనేవి 37 ఉన్నవి. అలాగే ఉభయాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి 3 ఉన్నవి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అచ్చులు, హల్లులు మరియు ఉభయాక్షరాలు కలిపి వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని అనేటువంటి సంఖ్య రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య ఎంత? 56 అక్షరాలు. వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు 56 అక్షరాలు. ఈ 56 అక్షరాలలో మనకు చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమంటే, అచ్చులు దీర్ఘాచ్చులు మరియు హ్రస్వాచ్చులు అనేటువంటి 2 ఉన్నాయి. ఈ 2తో పాటు ఉభయాక్షరాలు కూడా ఉన్నాయి. ఈ ఉభయాక్షరాల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అరసున్న, సున్న, విసర్గ. అరసున్న,
సున్నా విసర్గ. ఈ మూడింటిని ఉభయాక్షరాలని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ హల్లుల్లో హల్లులలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే క చ ట త ప. క చ ట త ప అనేటువంటి అక్షరాలని మనము పరుషాలు అని పలుకుతాం. పరుషాలు. పరుషాలని వేటిని పలుకుతాం? క చ ట త ప. క చ ట త ప అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ హల్లులని పరుషాలుగా పలుకుతాం. అలాగే ఇక్కడ పేర్కొనబడినటువంటి గ జ డ ద బ. గ జ డ ద బ అనేటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఏమని పలుకుతాము అంటే సరళాలు అని పలుకుతాం. ఏమని పలుకుతాం? సరళాలు అని పలుకుతాం. కచట తపలని పరుషాలని, గజడ దబలని సరళాలని పలుకుతాము. అలాగే ఇక్కడ పేర్కొనబడినటువంటి వర్ణమాలలో ఞ, ఇని, అన, న, మ వీటిని అనునాసికాలు అని పేర్కొంటాం. ఏమని పేర్కొంటాం? అనునాసికాలు. అనునాసికాలు అంటే నాసిక నుండి ముక్కు నుండి పలికేటువంటి అక్షరాలు కాబట్టి వాటిని మనం అనునాసికాలు అని చెప్పి పేర్కొంటున్నాము. ఇందులోనే మనకు ఉదాహరణకి మనకు ప్రశ్న ఇవ్వచ్చు. వర్ణమాలలో పేర్కొనబడినటువంటి అనునాసికాలేవి, లేదా ఈ అక్షరాలను ఇచ్చేసి అనునాసికాలని గుర్తించండి అని చెప్పొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఞ, ఇని, అన, న, మ అనేటువంటి ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఈ హల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా అనునాసికలని పేర్కొనడం జరుగుతుంది. అలాగే దీంట్లో హల్లుల్లోనే మనకు ఇంకొక అంశం, హల్లులలో మనం పేర్కొనవలసినటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే అల్ప ప్రాణాలు. ఏమి? అల్ప ప్రాణాలు. అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు. ఈ కచట తప అనేటువంటి అక్షరాలు మరియు గజడ దబ అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని అల్ప ప్రాణాలు అంటాం. కచట తప గజడ దబ అనేటువంటి అక్షరాలని అల్ప ప్రాణాలు అంటాం. ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ డ ధ భ అనేటువంటి ఈ దీర్ఘమైనటువంటి హల్లులని మనం మహాప్రాణాలు అని చెప్తాం. మహాప్రాణాలుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యారాలవ అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, యారాలవ అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతస్తములు అంటాం. ఏమంటాం? అంతస్తములు. అలాగే శేషాసాహ అనేటువంటి ఏవైతే హల్లులు ఉన్నాయో, ఊది పలకబడుతున్నాయో, షే ష స హ అనేటి ఊది పలుకుతున్నామో, ఈ ఊది పలకబడేటువంటి అక్షరాలను ఏమంటున్నామంటే మనము వాటిని ఊష్మాలు అంటాం. ఊష్మాలు అంటున్నాం. కాచట తప అనేటువంటి అక్షరాలనేమో పరుషాలని, గజడ దబ అనేటువంటి అక్షరాలని సరళాలని, కాచట తప గజడ దబ అని గట్టిగా పలికేటువంటి అక్షరాలు ఏవైతున్నాయో వాటిని మహాప్రాణాలని, అలాగే
ముక్కుతో పలికేటువంటివి నాసిక, ముక్కుతో పలికేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా, ఇని, నా, మా అని పలుకుతున్నాం కదా, వీటిని అనునాసికాలు అంటాము. యారాలవా అనేటువంటి ఈ హల్లులని అంతస్తములని పేర్కొనడం జరుగుతుంది. అలాగే శేషాసాహ అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో హల్లు, వాటిని ఊష్మాలు అంటాము. ఎందుకంటే ఊది పలకబడుతున్నాయి కాబట్టి వాటిని ఊష్మాలు అంటాము. మనకు వర్ణమాలలో అచ్చులు, హల్లులు మరియు ఉభయాక్షరాలు అనేటువంటి మనకు ఇక్కడ పూర్తిగా ఉండడం జరిగింది. మనం ఏ విభాగానికి ఏ ఏ అంశాలు వస్తాయనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్తిగా. రైట్, ఇక్కడ హ్రస్వాక్షరాలు, హ్రస్వాక్షరాలు ఏంటి? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, ఇవి హ్రస్వాక్షరాలు. ఈ హ్రస్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో హ్రస్వాక్షరాలు, హ్రస్వ అచ్చులు, హ్రస్వాచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ అనేటువంటి హ్రస్వాచ్చులు తక్కువ సమయంలో పలికేవి పొట్టి అక్షరాలని హ్రస్వాక్షరాలు అంటాము. అలాగే దీర్ఘాచ్చులు ఉన్నాయి ఇక్కడ. దీర్ఘాచ్చులు ఇవి హ్రస్వాచ్చులు, ఇవి దీర్ఘాచ్చులు. దీర్ఘాచ్చులు ఏవి మనకి? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ అనేటువంటి ఇవి దీర్ఘాచ్చులు మనం పేర్కొంటాం. ఇవి కాకుండా మనకి అరసున్నా, సున్నా, విసర్గ అనేవి ఈ మూడు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఉభయాక్షరాలు అంటున్నాం. ఉభయాక్షరాలు. ఈ ఉభయాక్షరాలుగా పేర్కొన్నప్పుడు అరసున్నా, సున్నా, విసర్గ. మనకి అచ్చుల యొక్క విభాగం పోయిన తర్వాత హల్లుల విభాగంలోకి వచ్చినాం అనుకోండి. హల్లుల విభాగంలో మనకు క, చ, ట, త, ప. ఈ వీటిని మనం పరుషాలు అని పేర్కొంటున్నాం. కచట తపాలని పరుషాలని, గ, జ, డ, ద, బ. ఈ గజడ దబ అనేటువంటి హల్లులని మనం సరళాలుగా పేర్కొంటాం. కచట తపలని పరుషాలని, గజడ దబలని సరళాలని మనం పేర్కొనడం జరుగుతుంది. మరి ఇవి కాకుండా మనకి ఇంకా ఈ అక్షరాల్లో ఎలాంటి రకమైనటువంటి హల్లులు ఉన్నాయంటే ఈ క వర్గంలో ఉన్నటువంటి క, చ, ఠ, థ, ఫ, ఘ, ఝ, డ, ధ, బ అనేటువంటి వీటిని మహాప్రాణాలు అంటున్నాం. మహాప్రాణాలు అని చెప్పేసి అంటున్నాం. మహాప్రాణాక్షరాలు. అలాగే ఇక్కడ పేర్కొనబడినటువంటి కచట తప, గజడ దబలని అల్ప ప్రాణాలను కూడా చెప్తాం. ఏమంటాం? అల్ప ప్రాణాలు అని చెప్పి చెప్తాం. కాబట్టి ఈ అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ పేర్కొనబడినటువంటి అక్షరాలు న, ని, అణ, న, మ అనేటువంటివి అనునాసికాలు. ఏంటి? అనునాసికాలు.
అలాగే ఈ యారలవలు అనేవి అంతస్తములు, శేష సహ అనేవి ఊష్మాలు. ఊది పలుకుతున్నాం కాబట్టి ఊష్మాలు అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం పేర్కొనబడిన ముఖ్యమైనటువంటి అంశం అచ్చులు. అచ్చులు 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 అచ్చులు. 16 అచ్చులు. హల్లులని హల్లులు 37. హల్లులు 37. ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు 3. మొత్తము 56 అక్షరాలు. వర్ణమాలలో అక్షరాలు, వర్ణమాలలోని అక్షరాలు మొత్తం 56 అక్షరాలు. ఈ 56 అక్షరాల గురించి మనకు ప్రశ్నలో అచ్చులు ఎన్ని సంఖ్య అడిగింది అనుకోండి 16 అని, హల్లులు ఎన్ని అన్నప్పుడు 37 అని, ఉభయాక్షరాలు 3 మొత్తం కలిపి 56 అక్షరాలు. ఈ 56 అక్షరాలు కలిపిన దాన్నే వర్ణమాల అని మనం పేర్కొంటున్నాము. ఈ వర్ణమాలలో ముఖ్యంగా మనం చెప్పినటువంటి ఈ అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు, సరళ పరుషాలు, సరళాలు, మహాప్రాణాలు, అనునాసికాలు, అంతస్తములు మరియు ఊష్మాలు. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకు 2 మార్కులు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. అలాగే ఇక్కడ చూడండి, మనకి అల అనేటువంటి ఒక పదం ఉన్నది. అల, ఆలయం, ఉంగరం, ఈల, ఊయల, శంఖం, లవంగం, రథం, కంఠం, భవనం, ఫలం, కంకణం, ధనం, కలశం, పనస, దళం, ఢంక, వడ, కమలం, పంచరం. ఇలా మనకి కింది పదాల్లో సరళ పదాన్ని గుర్తించండి అంటాడు. లేదా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సరళ పదాన్ని గుర్తించండి లేదా సరళ పదం కానిది అని అడగవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే అల, ఆలయం, కంఠం, వడ. ఈ నాలుగింట్లో ఈ 4 A B C D ఇలా 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో హల్లు పదాన్ని గుర్తించండి, హల్లు పదాన్ని గుర్తించండి అన్నప్పుడు మనకిక్కడ హల్లు పదాన్ని గుర్తించండి అని చెప్పి ఇక్కడ మనకి ఉదాహరణకి కంఠం, కంఠం, ఈల. అలా అనేది అచ్చు అక్షరం,
ఆలయం అనేది అచ్చక్షరం, ఈల అనేది అచ్చక్షరం. ఇక్కడ హల్లుతో కూడినటువంటి పదం ఏంటి? కంఠం. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా సరళ పదాలు ఇచ్చి సరళ పదాల్లో ఉన్నటువంటివి హల్లులకు సంబంధించివి, అచ్చులకు సంబంధించినటువంటి ప్రశ్న. కింది పదాల్లో సరళ పదాన్ని గుర్తించండి లేదా సరళ పదం కానిదాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. అలా మనకి ఇచ్చినటువంటి పాఠ్యాంశాల్లో ఇలా చాలా అంశాలు మనకు సంసిద్ధత పాఠంలో చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా ఏంటి? ఈ కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి అని చెప్పేసి మనకు సంసిద్ధత పాఠంలో ఉంది. ఇలా రాసినప్పుడు ఈగ, పుట్ట, డప్పు, దండ, మంచము, ఓడ, ఊయల, గంట. ఇలా మనకు కనిపించేటువంటి ఈ యొక్క చిత్రాలలో, ఈ బొమ్మలలో మనకి అచ్చుతో కూడిన అక్షరాలు ఉన్నవి, అచ్చుతో కూడినటువంటి పదాలు ఉన్నవి, హల్లులతో కూడినటువంటి పదాలు ఉన్నవి. కాబట్టి మనం ఈ అక్షరాలని పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం రాయడానికి ఆస్కారం ఉంది. అలాగే వర్ణమాలలోని అక్షరాలతో పదాలు తయారు చేసి కింది పట్టికలో రాయండి అని సంసిద్ధత పాఠంలో మనం చూసుకున్నట్లయితే వర్ణమాలలో ఉదాహరణకు చూసుకుంటే అల అని 2 అక్షరాల పదం, అల, పలక, బహువచనం అయితే పలకలు. ఇలా మనం 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు మనం వర్ణమాలలోంచి ఎన్నైనా తయారు చేయడానికి ఆస్కారం ఉన్నది. అలాగే మనకు ఉన్నటువంటి పదాలతోటి వాక్యాల నిర్మాణం చేస్తాం. ఆ వాక్య నిర్మాణం చేసే క్రమంలోనే మనం అచ్చులకు హల్లులకు సంబంధించినటువంటి సరైనటువంటి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల్లో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకునే దానికంటే ముందు మరి మనం పాఠ్యాంశంలోకి వెళ్ళడానికంటే ముందు ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇవి తెలిసినప్పుడు మాత్రమే మనం పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ సంసిద్ధత పాఠం 3లో మనకు కింది పట్టికలో పై గళ్ళలోని అచ్చులను చదవండి, కింది గళ్ళలో గుర్తులను ఎలా పలకాలో చెప్పండి అన్నట్టు. అంటే గుణింతపు గుర్తులు మనకు తెలిసి ఉంటే ఆ అక్షరాలను ఎలా పలుకుతామనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అలా అ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు అంటే అచ్చు సహాయంతో పలుకుతాం కాబట్టి అందుకనే తెలుగు భాష అజంత భాష అంటాం. అచ్చు అంతంగా పలుకుతుంది. అమ్మా అంటాం. అమ్మాలో ఆ అనేటువంటి అక్షరం కూడా మనకి ఇక్కడ మనం అచ్చుతోనే అంతమవుతుంది. అందుకని తెలుగు భాషని అజంత భాష అంటాం. అజంత భాష అంటే అచ్చు అంతంగా కలిగినది. అందుకనే తెలుగు భాషని అజంత భాష అంటాం. ఉదాహరణకి ఇక్కడ మీరు చూడండి, ఏ ఏ ఐ ఓ ఔలో ఇందులో మన ఈ గుణిత గుర్తులన్నీ మనకు తెలిసినవే. ఇందులో కాకర అని ఉంది. కాకర అంటే ఇక్కడ దీర్ఘం, కా అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది దీర్ఘం. జింక, కాకరలో కాకర, జింకలో జింక అంటే అచ్చు అనేది మాత్రమే అంతంగా వస్తుంది. ఇక్కడ జింక, వీణ అంటే దీర్ఘం, వి, ఈ, కుండ, కు, పూజ ఇక్కడ ఇచ్చాడు, ఊ, బెండ, ఎత్తం, బెండ, చేప,
ఏత్వం. పైకం ఐత్వం. కొంగ కో ఓ కదా ఓత్వం. దోష ఓత్వం దీర్ఘం. నౌక నౌక అనే పదంలో ఔత్వం వస్తుంది. అలాగే పంజరం, ఈ పంజరంలో మనకు ఉభయాక్షరమైనటువంటి సున్నా ఉన్నది. ఆ సున్నా ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనం అచ్చులు ఎన్నన్నా? అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. అందుకే ఉభయాక్షరాలు ఉన్నటువంటి సున్నా ఏంటి? సున్నా ఉభయాక్షరం. అందుకనే మనకి ఇక్కడ గుణింత పదాలని ఎలా చదవాలి, చదివినటువంటి పదాన్ని ఎలా పలకాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింది బొమ్మలను చూడండి, సరి అయిన పేరును గుర్తించండి అన్నాడు. ఇక్కడ మనకు ప్రశ్న రూపంలో కూడా ఇలాగే వస్తుంది. మనకి ప్రశ్న ఇచ్చేటప్పుడు ఒక బొమ్మ ఇవ్వడం కానీ, లేదా ఆ బొమ్మ ఇవ్వకుండా 4 రూపాలు ఇచ్చేసి సరైన పదాన్ని గుర్తించండి అంటాడు. సరైన పదాన్ని గుర్తించండి అన్నప్పుడు మనం పూర్తిగా చదవాలి. ఇక్కడ రూపాయి, 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 రపాయి, ఈ 4 పదాల్లో మనకు సరైనటువంటి పదం రూపాయి. ఈ పదం ఏదైతే ఉందో మనం పలికినప్పుడు అందులో ఉన్నటువంటి దీర్ఘం ఉందా, దీర్ఘం లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని దీర్ఘాక్షరాలు పలికినప్పుడు మనం స్పష్టంగా రూపాయి అని పలుకుతాం. రూపాయనము, రూపాయనము, రపాయి అనేటువంటి పదాన్ని మనం పేర్కొనవడం. అలాగే ఇక్కడ ఇది దోసకాయ అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. అందులో సరైనటువంటి పదం ఏంది? దోసకాయ. దోసకాయ, దోసకాయ, దోసకాయ. పలికేటప్పుడు సరైనటువంటి విధానం లేదు కాబట్టి మనం దోసకాయ అనేటువంటి పదమే సరైన పదంగా గుర్తిస్తాము. అలాగే ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? గుర్తించవచ్చు మీరు, కుందేలు అంటారు. మరి ఇందులో సరైనటువంటి పదం ఏంది? కుందేలు అనేటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదము. కుదేలు కాదు, కుదేంలు కాదు, కుందాలు కాదు. మీకు అర్థమైపోతుంది. వాళ్ళ చిత్రం ఇచ్చినప్పుడు ఇది మొసలి అని అంటాం. ముసలి అంటే ముసలి వాళ్ళు, ముసలి కాదు. మోసలి కాదు, మొసలి అనేది సరైనటువంటి పదము. మోసాలి అనేది కూడా తప్పు పదం. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు మీరు, చిన్నప్పుడు మీరు కథలు వినే ఉంటారు కదా, కుందేలు తాబేలు కథ విని ఉంటారు. మరి అందులో తాబేలు అని మీకు తెలుసు, తాబేలు తెలుసు కాబట్టి ఈ తాబేలు అనేది సరైన పదం. తాబేలు, తబేలు, తబేలు అంటే మనకు తప్పు పదం ఇచ్చి, తప్పు పదాలు 3 ఇచ్చేసి ఒక్కదాన్ని సరైనటువంటి పదంగా గుర్తించమని చెప్తాడు. కాబట్టి సరైన పదాన్ని గుర్తించండి అన్నప్పుడు మనకి 3 తప్పు పదాలు ఇస్తాడు, 1 సరైన సమాధానం ఇస్తాడు. కాబట్టి ఆ పదాలని జాగ్రత్తగా చదవాల్సిన అవసరం మనకు ఉన్నది. అందుకే ఇక్కడ చూడండి, కింది వాక్యాలు చదవండి, గుణింతాక్షరాల కింద గీత గీయండి అన్నాడు. ఇక్కడ చూడండి, తోటి వారికి సహాయం చేయాలి. అందులో ఏంది? తో అనేటువంటి అక్షరం ఏదో అది, వా అనేటువంటి అక్షరం, యా అనేది ఉంది, చే అనేది ఉంది. అంటే ఇవన్నీ దీర్ఘాక్షరాలు, దీర్ఘంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ కూడా రో, జూ, పో, వా ఈ అక్షరాలు ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలి. ఇక్కడ దీర్ఘాక్షర గుణింతాక్షరాలు ఉన్నాయి. ఇక్కడ రో అనేది, ఫా అనేది, రోజే, వాలి. ఇలా ఈ ఏవైతే అక్షరాలు, ఏవైతే పదాలు ఉన్నాయో వాటిని మనం సరైన ఉచ్చారణతోటి పలికినట్లయితే ఖచ్చితంగా మనం ఆ పదాలని, ఈ పదాలను వేరు చేయడానికి సులభం అవుతుంది.
ఉదాహరణ చూసుకుంటే పలక, బలప, తల, తలపు. ఇక్కడ ప్రశ్న ఇస్తాడు, తప్పుగా పేర్కొన్న పదం గుర్తించండి అని చెప్తాడు. తప్పుగా పేర్కొన్న పదం గుర్తించండి. ఏ అనేది పలక, రైట్. బలపానం, ఇక్కడ 0 మిస్ అయింది కాబట్టి బలపం అనేది ఇది రైట్ ఆన్సర్. ఈ పలక అనేది కాదు. తల కరెక్ట్ ఉంది, తలపు కరెక్ట్ ఉంది. కాబట్టి మనం ఈ బలపాలో 0 మిస్ అయింది కాబట్టి పైన పేర్కొనబడిన దాంట్లో బి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మరి అలాగే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో తప్పు పదాన్ని అంటే బాగా గుణింతం చేసుకొని పదాన్ని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు ఈ పదాలను మనం వేరు చేయడానికి ఆస్కారం ఉంది. దీనికి 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గుణింత పదాలని చాలా జాగ్రత్తగా మీరు చదవగలిగితే, అందుకనే గుణింతాలు పక్కా వచ్చుంటే మీకు ఈ వివరణలన్నీ ఈజీ అయిపోతాయి. అలాగే ఈ గుణింత పదాలు రాసేప్పుడు రైట్, ఇక్కడ ఒత్తు పదాలు ఉన్నాయి. గుణింతాలు సరిగా వస్తే, గుణింతాలు అనేవి మీకు పూర్తిగా వస్తే ఒత్తు పదాలు చదవడం సులభం అవుతుంది. ఇక్కడ పేర్కొనబడినటువంటి నక్క అనే పదం ఉంది, మొగ్గ అనేటువంటి పదం ఉంది. అందుకనే మనకి ఇక్కడ చూసాడు, నక్కలో కావత్తుంది, ఒక హల్లుకు. అందుకే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దానిని, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వము అంటాం. ఏమంటాం? ద్విత్వం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే మనం ద్విత్వం అంటాం. ఉదాహరణకి నక్కలో కాకి కావత్తు వచ్చి చేరింది కాబట్టి, మొగ్గలో గాకి గావత్తు, పుచ్చకాయలో చాకి చావత్తు, గజ్జెలులో జాకి జావత్తు, పిట్టలో టాకి టావత్తు. ఇలా ఏ హల్లుకు అదే హల్లు సంబంధించినటువంటి ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వము అంటాం. అలాగే మనం ఈ ద్విత్వం తెలిసినప్పుడు, ఈ ద్విత్వం అనేటువంటిది తెలిసినప్పుడు సంయుక్తం అనేటువంటిది కూడా తెలవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో విషయం, ముఖ్యమైనటువంటి విషయము, ఇక్కడ నక్క ఉంది. ఈ నక్కలో కాకి కావత్తు వచ్చింది కాబట్టి అదే హల్లుకు అదే హల్లుకు సంబంధించినటువంటి ఒత్తు రావడం జరిగింది, అందుకే అది ద్విత్వమైంది. మరి ఒక హల్లుకి మరొక హల్లు వచ్చి చేరితే దానిని, ఒక హల్లుకు మరొక హల్లు వచ్చి చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటాం. సంయుక్త. ఒక హల్లుకు మరొక హల్లు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని మనం చెప్పడం జరుగుతుంది.
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే ద్విత్వాక్షరం అని, ఒక హల్లుకు మరొక హల్లు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని చెప్తాము. ఇక్కడ మనకు చూడండి, రైట్, అక్క అనేటువంటి పదం లేదా అంతకుముందు మనం చూసుకున్నటువంటి నక్క అనేటువంటి పదం, అక్కలో కాకు అదే ఒత్తు వచ్చింది. ఇక్కడ తర్కంలో మనం ముందుకు చెప్పుకున్నట్టుగా, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా నక్క, అక్క అనేటువంటి పదంలో కాకి కావత్తు వచ్చినది కాబట్టి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అని, ఒక హల్లుకు మరొక హల్లు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం, దాన్ని తర్కము అని ఉంది. తర్కం. ఇక్కడేమైంది, రా అనేటువంటి దానికి, రా అనేటువంటి హల్లుకి కా అనేటువంటి హల్లు వచ్చి అంటే వేరే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటున్నాం. దీన్ని సంయుక్తాక్షరం అని మనం చెప్పడం జరుగుతుంది. అందుకనే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అని, ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వస్తే సంయుక్తాక్షరం అని, అలాగే ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లులు వచ్చి చేరితే దానిని సంశ్లేషాక్షరము అంటాం. ఏమంటాం? సంశ్లేషాక్షరం. మనం ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం అన్నాం కదా, అది ద్విత్వం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వస్తే సంయుక్తాక్షరం అన్నాం. అలాగే ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లులు వచ్చి అంటే వేరే యొక్క హల్లులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటాం. ఉదాహరణకి స్త్రీ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది సంశ్లేషాక్షరం. జ్యోత్స్న ఉంది. ఏంటి? జ్యోత్స్న. ఇక్కడ తాకి సావత్తు మరియు నావత్తు రెండు వచ్చాయి. తాకి సావత్తు నావత్తు ఈ రెండు వచ్చాయి. అంటే ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అని చెప్పి చెప్తూ ఉంటాం మనము. అయితే మనకి కావాల్సిన దాంట్లో ముఖ్యంగా మనం పేర్కొనబడింది రైట్. మనకి ఈ మూడు అంశాల్లో మనకు ముఖ్యంగా 3 ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కింది అక్షరాలలోని లేదా కింది పదాలలోని ద్విత్వాక్షరాన్ని గుర్తించండి. ద్విత్వాక్షరాన్ని గుర్తించండి అని ప్రశ్న వచ్చింది అనుకోండి. ఇక్కడ ద్విత్వాక్షరం అంటే ఉదాహరణకి పలక, తల, అక్క, 4 మనకు అంటే లేదా 1 2 3 4 తీసుకున్నా, ABCD తీసుకున్నా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఆప్షన్లో మనకి కింది పదాలలోని ద్విత్వాక్షరాన్ని గుర్తించండి అన్నాడు. అంటే పలక, తల, అక్క మరియు తబల. ఇక్కడ మనం చూసుకుంటే పలక అనేది ఇందులో ఎలాంటి ఒత్తులు లేవు కాబట్టి ఇది కాదు. తలలో కూడా ఎలాంటి ఒత్తులు లేవు కాబట్టి ఇది కూడా కాదు.
ఇక్కడ అక్కలో కాకి కావొత్తుంది. ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ద్విత్వాక్షరం ఏముంది, అక్క అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. తబలా అనేది కాదు. కాబట్టి ఈ 3 కానప్పుడు సరైన సమాధానం అక్క అవుతుంది. అలాగే ఈ క్రింది వాటిలో సంయుక్తాక్షరాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో సంయుక్తాక్షరాన్ని గుర్తించండి అని వచ్చినప్పుడు ఉదాహరణకు తీసుకుంటే అక్కడ మనకి తర్కము, అక్క, నక్క, వక్క, ఇలా మనకు 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సరైనటువంటి సమాధానం గుర్తించడానికి ఈ క్రింది వాటిలో సంయుక్తాక్షరాన్ని, సంయుక్తం అంటే ఏంది, మన ద్విత్వం అంటే తెలుసు, ఏ ఒత్తుకు అదే ఒత్తు వచ్చి చేరితే అది ద్విత్వాక్షరం. అలాగే మరి ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని ఏమంటాం మనం, సంయుక్తాక్షరం అంటామని మనకు తెలుసు. ఇందులో కాకి కావత్తు వచ్చింది, ఇది ద్విత్వాక్షరం. కాకి కావత్తు వచ్చింది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం. ఈ 3 ద్విత్వాక్షరాలు వచ్చినాయి. ద్విత్వం రాంది ఒకటి ఏంది, రాకి కావత్తు వచ్చి చేరింది. కాబట్టి తర్కం అనేటువంటి పదము ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇది మనకు ద్విత్వాక్షరం అంటే తెలుసుకున్నాం, సంయుక్తాక్షరం అంటే తెలుసుకున్నాం. అలాగే మనకు కావాల్సింది సంశ్లేషాక్షరాన్ని గుర్తించండి అంటాడు. సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి అంటాడు. అంటే మనకి ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము, ఈ 3 పదాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి అన్నప్పుడు ఇక్కడ మనం చూడండి, ఏ, బి, సి, డి మనకు 4 ఆప్షన్లు ఇస్తాడు. జ్యోత్స్న, అక్క, బుట్ట, తప్పు. ఇలా మనకు 4 రకాల ఆప్షన్లు, మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మనం ద్విత్వం అంటే తెలిసింది, సంయుక్తం అంటే తెలిసింది, అలాగే ఇప్పుడు సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి అన్నప్పుడు ఇక్కడ అక్క, కాకి కావత్తు వచ్చింది కాబట్టి ఇది కాదు. జ్యోత్స్న, ఇక్కడ తాకి సావత్తు మరియు నావత్తు వచ్చింది కాబట్టి ఇది సరైన సమాధానం. బుట్టలో టాకి టావత్తు, ఏ హల్లుకు అదే హల్లు ఒకటే వచ్చింది కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. తప్పులో పాకి పావత్తు వచ్చింది, ఇది కాదు. ఇక్కడ జ్యోత్స్న అనేటువంటిది ఏదైతే ఉందో అది సరైనటువంటి సమాధానంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ మనం చాలా వరకు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే 3 అంశాలు ముఖ్యమైనవి. 1 ద్విత్వము, 2 సంయుక్తం, 3 సంశ్లేష. సంశ్లేష ఈ 3ని పూర్తిగా తెలుసుకోగలిగితే మనకి
3 రకాలైనటువంటి ప్రశ్నలు రావడానికి అవసరం ఉంది. ఇక్కడ కప్పలో పాకి పావుతుంది కాబట్టి ద్విత్వాక్షరం, గుమ్మడిలో మాకి మావుతుంది కాబట్టి ద్విత్వాక్షరం. ఇలా మనకు కనిపించిన దాంట్లో ఏ ఒత్తుకి అదే ఒత్తు హల్లు వస్తే అది మనం ద్విత్వాక్షరంగా, అలాగే ద్విత్వాక్షరం కాకుండా మనకి సంయుక్తాక్షరంలో తర్కము అనేటువంటి పదం ఏదైతే ఉందో మన కింది వాటిలో సంయుక్తాక్షరాన్ని గుర్తించండి అన్నప్పుడు ఏ హల్లుకి ఒక హల్లుకి వేరే హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని సంయుక్తమని, అలాగే ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అని చెప్పడం జరుగుతుంది. అలా ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటాము. మరి ఇది ఇక్కడ మనకి ఇచ్చినాడు ఉల్క, గట్క, వర్గం, గర్జన, గర్వం, అర్హత, ప్రద్యుమ్నుడు, ప్రత్యామ్నాయం, అన్నప్రసాదం, స్పృహ, అలాగే అస్త్రశస్త్రాలు, స్వాతంత్ర్యం, జ్యోత్స్న, ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్పష్టంగా ఉచ్చారణ చేయగలిగితే మనం ద్విత్వాక్షరాల్ని, సంయుక్తాక్షరాల్ని, అలాగే సంశ్లేషాక్షరాల్ని మనం చాలా సులువుగా గుర్తుపట్టి మనం ఇక్కడ సంసిద్ధంగా అయినట్లయితే మనకు మంచి మార్కులు వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, అంటే మనకు తెలిసినటువంటి అంశాలని మనం ప్రత్యామ్నాయంగా చూస్తున్నాం. మన ఇంట్లోనే ఉంటారు, అమ్మ పేరు, నాన్న పేరు, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, ఇలా పండ్ల పేర్లు, పూల పేర్లు, కూరగాయల పేర్లు, ఆహార పదార్థాల పేర్లు, ఇలా మనం ఎక్కువ పదాలని సాధించినట్లయితే, అంటే ఎక్కువ పదాలని రాయడం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా సంయుక్తాక్షరాన్ని, సంశ్లేషాక్షరాన్ని మరియు ద్విత్వాక్షరాల్ని వేరువేరుగా మనం చేసి మనం దీనికి మంచి మార్కులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉన్నది. అందుకనే మనకు ఒక పదాన్ని ఇచ్చి, ఒక చిత్రాన్ని ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తెలియజేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.